Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. పశ్చిమాసియా వార్లో ఊహించని పెను సంచలనం సృష్టించింది. అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ మునుపెన్నడూ లేని విధంగా అతిపెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచ సముద్ర జలాలలో అమెరికాకు ఉన్న అతిపెద్ద బలం విమాన వాహక నౌకలు. అలాంటిది ఏకంగా అమెరికాకు చెందినటువంటి ప్రతిష్టాత్మక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకపైన ఇరాన్ క్షిపణులు వర్షం కురిపించాయి. మా జోలికి వస్తే మీ షిప్ని పేల్చేస్తామని బహిరంగంగా హెచ్చరించిన కేవలం గంటల వ్యవధిలోనే ఇరాన్ దళాలు ఈ సాహసానికి ఎలా ఒడిగట్టాయి. ఇరాన్ అధికారిక మీడియా రిలీజ్ చేసిన దాడి వీడియోలో ఏముంది? ఈ అటాక్తో పశ్చిమాసియాలో మూడో ప్రపంచ యుద్ధం షురూ అయినట్లేనా? యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే నెల రోజుల కాల్పుల విరమణ కోసం 15 పాయింట్లతో కూడినటువంటి ప్రణాళికను ఇరాన్కు పాకిస్తాన్ అందించింది. ఇలాంటి సమయంలో తాజా ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందనే దానిపైన ఆందోళన నెలకొంది. అబ్రహం లింకన్ పైన దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. తమ బాలిస్టిక్ క్షిపణులు ఈ నౌకను ఢీకొట్టాయని, దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ జలాల నుంచి వెనక్కి తగ్గిందని ఇటీవల పేర్కొంది. ఆ ప్రకటనను అప్పట్లో అమెరికా తోసిపుచ్చింది. అయితే ఈసారి మాత్రం విడుదల చేసిన వీడియోలో ఆకాశంలోకి దూసుకు వెళుతున్న క్షిపణులు భారీ శబ్దాలతో ఆ వీడియో వణుకు పుట్టిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన ఈ కోస్టల్ క్రూయిజ్ క్షిపణుల దెబ్బకు అబ్రహం లింకన్ నౌక తన స్థానాన్ని మార్చుకుని వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ఇరాన్ ఆర్మీ గర్వంగా ప్రకటించుకుంది. అమెరికా ఈ దాడికి జరిగినటువంటి నష్టం పైన ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించకపోయినా ఇరాన్ చేసినటువంటి ఈ డైరెక్ట్ అటాక్ మాత్రం పశ్చిమాసియాలో పరిస్థితులు ఎంత చేయి దాటిపోయాయో స్పష్టం చేస్తోంది. అగ్రరాజ్యం తన పవర్తో భయపెట్టాలని చూస్తే ఇరాన్ దానికి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కౌంటర్ ఇస్తోంది. చూడాలి మరి దీనికి అమెరికా ఎలా రియాక్ట్ అవుతుంది. ఇప్పటికే సయోధ్య కుదుర్చుకోవడానికి లేదంటే చర్చల దిశగా అడుగులు వేద్దామనుకుంటున్నటువంటి అమెరికాకి ఇరాన్ చేస్తున్నటువంటి ఈ యొక్క దాడుల తీవ్రత అనేది మరలా అమెరికాను పూర్తి స్థాయిగా అటాక్ మోడ్లోకి తీసుకువెళ్తుందా, లేదా అయినా కూడా శాంతి జపంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా? పూర్తి వివరాలు అయితే మనకు తొందరనే తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పశ్చిమాసియాలో ఇంకా యుద్ధ వాతావరణం వేడివేడిగానే కొనసాగుతోంది.